మీ మెంబర్స్ ఏమో నిరసన తెలియజేస్తారు, మీరేమో క్వశ్చన్ అవర్లో. అయితే నేను కూడా అందులో జాయిన్ అయిపోయి ఆపాను అధ్యక్ష. నేను ఆపేమని అంటున్నా, నేను ఆపమంటున్నా. అధ్యక్ష ఇది చాలా న్యాయమైన విషయం కదండి అధ్యక్ష. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు రెండు స్టాండ్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు. మీ వాయిదా తీర్మానం మీద మీరు నిరసన లేకపోతే క్వశ్చన్ అవర్లో మీరు పాల్గొంటున్నారా, ఏదో డిసైడ్ చేసుకోవాలి కదా మీరు. అది నా ఇది కరెక్ట్ కాదు నా. క్వశ్చన్ నెంబర్ 13679, మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్సెస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. మినిస్టర్ కన్సర్న్ డిఎస్సి విషయం నేను చెప్తున్నాను, ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వినాలి కదా, అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి కాదండి, అదే విషయం చెప్తున్నారు. నా